71 ఏళ్ల చరిత్రలో ఇంద్రకీలాద్రిపై మొదటిసారిగా సరికొత్త అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. మహాచండీ దేవిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఇంతకీ ఈ అలంకారం ప్రత్యేకత ఏంటి? ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు ఇలా అలంకరించారంటే ఆదిపరాశక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆయన బెజవాడ కనకదుర్గమ్మ పుణ్యక్షేత్రంలో దసరా మహోత్సవాలు 5వ రోజుకు చేరాయి. రేపు మహాచండీ రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, విష్ట రక్షణ కొరకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి రూపిణిగా శ్రీ మహాచండీ ఉద్భవించింది. చండీ అమ్మవారిలో అనేక దేవతలు కొలువై ఉన్నారు. శ్రీ మహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వ దేవతలను ప్రార్థించినట్లే అంటున్నారు పండితులు. అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రువులుగా మారడం, ఏ కోరికల కోసం అయితే ప్రార్థిస్తామో అవి సత్వరమే నెరవేరుతాయనేది విశ్వాసం. ప్రతి ఏటా 5వ రోజున స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. అయితే గత ఏడాది నుంచి చండీ అలంకారానికి మార్చింది వైదిక కమిటీ. దీనికి ప్రత్యేక కారణం కూడా ఉంది. గత ఏడాది అధిక శ్రవణం తిథిలో హెచ్చు తగ్గుల తేడా రావటంతో అమ్మవారి అలంకారాల్లో కూడా మార్పులు చేయాల్సి వచ్చిందంటున్నారు పండితులు. పైగా ఈ మధ్య కాలంలో ఇంద్రకీలాద్రిపై నిత్యం చండీ హోమాలు జరుగుతుండటంతో అమ్మవారికి చండీ అలంకారం వేసేందుకు ఆలయ అధికారులు నిర్ణయించారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. మొదటి 3 రోజుల్లోనే 2 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక రేపు ప్రత్యేక అలంకారం కావడంతో భారీ స్థాయిలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్టు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. జై దుర్గా, జై నమః. మాతర్మే మధుకైట భగ్ని మహిష ప్రాణాపహారోద్యమే హేలా నిర్మిత ధూమ్రలోచన వధే హే చండముండార్దిని నిశేషీకృత రక్త బీజదనుజే నిత్యే నిశుంభావహేషు సింహధ్వంసని సంహరాషు దురితం దుర్గే నమస్తే అంబికే. దుర్గా జై నమః. జగన్మాత దుర్గాదేవి ఆలయంలో శరవన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈరోజు 5వ రోజు అమ్మవారికి చండముండాసురుల్ని సంహరించినటువంటి శుంభ నిశుంభాదుల్ని సంహరించినటువంటి జగన్మాత చండీ అమ్మవారు. అటువంటి అమ్మవారిని ఇక్కడ నిత్యం సేవిస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి యొక్క చండీ సప్తశతీ పారాయణలో కూడా అమ్మవారి యొక్క విశేషాన్ని అనేక విధంగా వర్ణించడం జరిగింది. మరి నిత్యము కూడాను ఇక్కడ చండీ హోమం కూడాను జరుగుతూ ఉంటుంది. అందువల్ల అమ్మవారి త్రిశక్తి స్వరూపిణి కాబట్టి ఇక్కడ చండీమాతగా అమ్మవారిని ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఈ సంవత్సరం ప్రత్యేకంగా అలంకరించడం జరుగుతున్నది. అటువంటి జగన్మాతని ఆరాధించడం వల్ల మనకి శత్రుభయములన్నీ నివారణ అయ్యి సకల శుభాలు జరుగుతాయి. జై దుర్గా భవాని.